డెలివరీ నొప్పులు అంటే మనకు డెలివరీకి ముందు రావడ నొప్పులు. ఇట్ కెన్ కమ్ ఐదర్ జస్ట్ బిఫోర్ డెలివరీ, లేదంటే ఒక్కొక్కసారి ప్రీ టర్మ్ డెలివరీ అని కూడా మనం చెప్తాము. వెన్ ఇట్ ఇస్ మచ్ బిఫోర్ 36 వీక్స్ ఆఫ్ గెస్టేషన్. మనకు టర్మ్ గెస్టేషన్ అంటే 37 to 42 వీక్స్ లాగే మనం క్యాల్కులేట్ చేస్తాము. సో డెలివరీ నొప్పులు అంటే మనకు టైటనింగ్, పొట్ట నార్మలీ థర్డ్ ట్రైమెస్టర్లో 28 వీక్స్ లేదంటే 7 months తర్వాత నార్మలీ టైట్ అవుతుంది. కొన్నిసేపు టైట్ ఉంటుంది, తర్వాత రిలాక్స్ అయిపోతుంది. దిస్ ఈజ్ నార్మల్. బట్ ఇది మనకు నొప్పి తోటి టైట్నెస్ వస్తుందంటే అది మనకు డెలివరీ నొప్పి అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ డెలివరీ నొప్పులు జనరలీ ఇంక్రీజ్ అవుతాయి. ఎవ్రీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతాయి, క్వాంటిటీ డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతాయి, మనకు చాలా ఇబ్బంది కూడా అవుతుంది. ఒక్కొక్కసారి మీకు డెలివరీ నొప్పులు వచ్చిన ముందు కొంచెం బ్లడీ డిశ్చార్జ్ షో అని రావచ్చు. ఒక్కొక్కసారి డెలివరీ నొప్పితోటి నీళ్ళు కూడా పోవడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది లక్షణాలు. బట్ మనకు మెయిన్ ఇంపార్టెన్స్ ఏమంటే మనం ఏమి జాగ్రత్త తీసుకోవాలంటే, ఒకటి నొప్పులు వస్తుందా, లేదంటే కింద నుంచి నీళ్ళు పోతుందా, లేదంటే బ్లీడింగ్ అవుతుందా, లేదంటే బేబీ మూవ్మెంట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయంటే డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ లేదంటే హాస్పిటల్కు వెళ్ళి మీ డాక్టర్గా చూపించుకోనండి. బికాస్ బేబీ కండిషన్ ఎలాగుంది, ఇది రియల్ పెయిన్సా లేదంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని కూడా ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అరౌండ్ 36 వీక్స్ జస్ట్ 9 months ఎంటర్ అయినప్పుడు ఒక్కొక్కసారి మనకు ఒక నొప్పులు వస్తాయి. బట్ అది అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం మోషన్ పాస్ చేసిన తర్వాత తగ్గుతుంది. సో ఇదికు మనం ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని చెప్తాము. బట్ ట్రూ లేబర్ పెయిన్స్ అంటే ఇట్ స్టార్ట్స్ అండ్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ, అండ్ మదర్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటివి సిచ్యువేషన్స్లో ప్లీజ్ డోంట్ వెయిట్ అట్ హోమ్. డెఫినెట్లీ మీ హాస్పిటల్ వెళ్ళి ఒక చెకప్ చేసుకోనండి. ఇంకొక జాగ్రత్త మనం ఏం తీసుకోవాలంటే, ఎస్పెషలీ మనకు ఫస్ట్ టైం సిజేరియన్ అయింది, ఆ టైంలో ఇలాంటివి నొప్పులు ఎప్పుడు కూడా వస్తాయంటే ప్లీజ్ మీ డాక్టర్ దగ్గర వెళ్ళండి. బికాస్ అప్పుడు ఆల్రెడీ ఒక స్కార్ ఉంది మీ యూట్రస్ పైన. అప్పుడు మనకు ఇంకా కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ రావచ్చు. ఇది వల్ల ప్రీ టర్మ్ డెలివరీ లేదంటే టర్మ్ డెలివరీ పెయిన్స్ ఎప్పుడైనా వస్తుందంటే మీ డాక్టర్ని కలవండి. అండ్ ఎస్పెషలీ మీకు ఫస్ట్ సిజేరియన్ అయిందంటే ప్లీజ్ ఇంట్లో కూర్చోవద్దు. డెఫినెట్లీ గో అండ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్.